నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? చాలా సూపర్ అమ్మా. సార్, మనమైతే ఆగస్టు మంత్కి దగ్గరలో ఉన్నాం సార్. Yes. ఈ ఆగస్టు మంత్లో సూపర్ కోడ్స్ ఏ డేట్స్న సూపర్ కోడ్స్ ఉన్నాయి, ఆ రోజున ఏ పనులు చేయొచ్చు, మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఈ ఈ month విషయాలు మొత్తం ఒకసారి చెప్తారా? ఓకే అమ్మా, చెప్తాను. ఇది ఆగస్టు మంత్, ముఖ్యంగా శని అంటాం కదా, 8 నంబర్కి వస్తుంది. ఈ 8 నంబర్లో శనికి సంబంధించింది కదా మనం చేసేది. అయితే ఇక్కడ మనల్ని కష్టపెట్టి మనం నిజాయితీగా ఉండి ఇవన్నీ చేస్తుంది. లాస్ట్ మంత్ మనకు 7th మంత్ కేతువు, మళ్ళీ రాహు కేతువులు ఎప్పుడు కూడా మన కాలసర్పాలు అంటాము. 4th మంత్లో మనకు యుద్ధాలు అవన్నీ వచ్చి ఎంతైతే డీజిల్ పెట్రోల్ కోసం మనం ఎంతైతే ఇబ్బందులు పడ్డామో 7th మంత్లో కూడా అలాంటి యుద్ధాలు జరిగినాయి, అలాంటి ప్రాబ్లమ్స్ జరిగాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మనకు లాస్ట్ టైం నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి అది కూడా అల్లర్స్ జరిగాయి. 7th మంత్ ఎప్పుడైనా సరే ఏ ఇయర్లో అయినా తీసుకోండి, 7th మంత్ 4th మంత్ ఇలాగే చేస్తుంది. 8th మంత్ అలా ఉండదు, కష్టపెట్టిస్తుంది, డబ్బు కోసం ఇబ్బంది పెడుతుంది, కానీ నిజాయితీగా ఉంచుతుంది, ఇబ్బందుల నుంచి బయటపడతారు దాదాపు. ఇది ఉంటుంది. మళ్ళీ రాబోయే 2027 ఇంకా చాలా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. అది నెక్స్ట్ ఇయర్ వీడియోలో మనం చెప్పుకుందాం దాని గురించి. ఇది 8th మంత్ కదా. ఇక్కడ ఏంటంటే ఈ నెలలో ఎప్పుడైనా సరే ఇప్పుడు 1/8/2026 దీన్ని టోటల్ చేస్తే మనకు సేమ్ ఓన్లీ 1 వస్తుంది. 1/1 కోడ్. మనము కూడా ఈ మంత్లో అంటే ఈ ఆగస్ట్ మంత్లో 19/8/2026 రోజున రీమ్యారేజ్ అనేది చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే చాలా మంచి సూపర్ కోడ్ అనమాట ఇది. 1/1 ఈ మంత్ మొత్తం కూడా 2 డేట్ 2/8/2026 అంటే 2/2 వస్తుంది, 3/3 వస్తుంది, ఇలా వస్తుంటుంది. నెల మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అసలు ఇది 1 ఎలా ఉంటుంది, 2 ఎలా ఉంటుంది, 3 ఎలా ఉంటుంది, 4, 5, 6, 7, 8, 9 వరకు ఉంటాయి కదా. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇప్పుడు 1/1 వస్తుంది, ఇది 2/2, 3/3, 4/4, ఇట్లా డేట్స్ వైజ్ మనకు ఎలా ఉంటుంది ఈ మంత్ అనేది ప్రతి నెల మనం చెప్పుకుంటున్నాము. కొద్దిగా అదే విధంగా కొంచెం డిస్టర్బెన్సెస్, కొన్ని రోజులు బాగుండడం, కొన్ని రోజులు బాగాలేకపోవడం, ఇలా జరుగుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ డేట్కి సంబంధించింది 1/10/19/28 వస్తాయి ఫస్ట్కి. ఇది అన్నీ కూడా 1/1 కోడ్ ఉంటాయి. ఇక్కడ 1 ఏమో మనకు రాజతత్వాన్ని ఇస్తుంది, ఏ పనినైనా మొదలు పెట్టుకోవచ్చు. మాసం గురించి చూడకండి, ఇది ఓన్లీ డేట్ ప్రిడిక్షన్ కాబట్టి డేట్తోనే చూడండి. ఆషాఢ మాసం మనకు 13 వరకు ఉంది కదా, 14 వరకు ఉంది కదా అనేది ఫీలింగ్ ఉంటుంది. ఏది స్టార్ట్ చేసుకోవద్దు, మ్యారేజ్ చేసుకోవద్దు, ఏది చేసుకోవద్దు అనేది ఉంటుంది. కానీ ఈ రోజున మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏ రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు, ఏ వెహికల్ అయినా కొనవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీరు తిథులు కానీ వారాలు కానీ మన డేట్లో పనికిరావు. ఇప్పుడు మనం ఒక వెహికల్ కొంటున్నాం, ఒక టీఆర్ నెంబర్ వస్తుంది, అందులో అష్టమి, నవమి, అమావాస్య అని వస్తాయా? రావు కదా, డేటే వస్తుంది. కాబట్టి డేట్ పవర్ ఏంటి? 1 అంటే మనకు సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు, 4 అంటే రాహువు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 అంటే కేతువు, 8 అంటే శని, 9 అంటే కుజుడు. దీని మీదనే ఈ 9 గ్రహాల చుట్టే మనకు అన్నీ పనిచేస్తాయి. పాడ్యమి, విద్య, చవితి, పంచమి అట్లా ఎట్లయితే పనిచేస్తాయో ఈ నంబర్స్తో కూడా పాడ్యమి అంటే 1, విద్య అంటే 2, త్రితది అంటే 3, అట్లా ఎట్లయితే దశమి అంటే 10 ఎట్లయితే పనిచేస్తుందో అదే విధంగా ఈ నంబర్స్తో మనం ఏదైతే ఎక్కువ పలుకుతున్నామో అదే పని చేస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను, ఇదే గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు 1/1 అంటే ఇట్లా ఇవి వస్తాయి. సూపర్, చాలా బాగుంటుంది. ఈరోజు ఈ 2/2 రోజు ఏం చేస్తుంది అంటే ఏదైనా వారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు ఏవైనా ఉంటే ఇవ్వకండి. డబ్బు ఇచ్చినా, వారంటీలు ఇచ్చినా, షూరిటీలు ఇచ్చినా, గ్యారంటీలు ఇచ్చినా అది మీకు బాగా ఎక్కువ. షూరిటీ ఇచ్చారనుకోండి మీ తలపైన పడుతుంది ఆ డబ్బు ఇచ్చారనుకోండి అవి రావడం చాలా కష్టం, మీరు అడగడం కూడా కష్టం, ఇవంతా వస్తుంది. కానీ మ్యారేజ్ కూడా చేసుకోవద్దు ఈరోజు.
3/3 ఉంటుంది. అయినా ఆషాఢ మాసంలో ఎట్లా చేసుకోరు, కాకపోతే నేను గుర్తు చేస్తున్నా. అవును. ఓకే, నెక్స్ట్ 3/3. 3/3 ఏంటంటే ఈరోజు పెట్టుబడులు కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏవి చేసుకోవద్దు. ఓకే. 3/3 అంటే మనకు 3, 12, 21, 30 వస్తాయి, 2, 11, 20, 29 వస్తాయి. ఈ డేట్స్లో ఏది చేయొద్దు చేయొద్దు. దయచేసి. ఇక్కడ 4/4 అంటే 4, 13, 22, 31 వస్తుంది. ఆగస్ట్ మంత్ కూడా మనకు 31 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 4 రోజున కూడా ఏ పని చేయకపోవడమే మంచిది. వెహికల్స్ వద్దు, రిజిస్ట్రేషన్స్ వద్దు, ఏ పని చేయకుండా అలా హాయిగా ఉండండి. ఈరోజు చేసిన పని ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, ఓకే. జాగ్రత్త. నెక్స్ట్ 5, 14, 23. ఇది 5/5 కోడ్ అంటాం. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు, మీరు ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఉంటే కావాలంటే చేసుకోవచ్చు. ప్రతి దానికి కూడా చాలా బాగుంటుంది. ఒక మ్యారేజ్ తప్ప దేనికైనా బాగుంటుంది. మళ్ళా 13th తర్వాత మనకు ఆషాఢం అవుతుంది కదా సార్, 14th మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అంటే వద్దు, చేసుకోవద్దు. దీనివల్ల మనకు గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బిజినెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు వచ్చే ఛాన్స్ ఉంది. 23 రోజు కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు సార్, మీరు 19th సప్తమి వస్తుంది కదా సార్, మీరు చేసుకోవద్దు అంటున్నారు కదా అందరు పంతులు గారు అంటే, ఇక్కడ మనం పెట్టేది డేట్, పంతులు గారు ఇచ్చేది తిథుల ప్రకారం. మనం తేదీ పెడుతున్నాం, ఆయన తిథి పెడుతున్నాడు. సింపుల్ చూసుకోండి, తేదీకి తిథికి తీ వస్తుంది, తే వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తేదీకి తిథికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ సప్తమి కానీ ఇవన్నీ ఏం కాదు, మనం చేసే మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో అది బ్రహ్మముహూర్తంలో అవుతుంది కాబట్టి ఈ తిథులు ఇవి ఏవి పనిచేయవు, 100% అది పనిచేస్తుంది. ఇది చూసుకోండి, ఇలాగా ఇవి కావద్దు. రైట్, 6, 15, 24 ఇది కూడా మ్యారేజ్కి పనిచేయదు, ఏ దానికైనా పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్స్, వెహికల్స్ తీసుకోవడం కావచ్చు, ఏదైనా బిజినెస్ ఓపెనింగ్స్ కావచ్చు, మనం ఏ పని చేసినా కూడా అడ్వాన్స్లు ఏమన్నా ఇచ్చుకోవాలన్నా, ఇంట్లోకి ఇల్లు గృహప్రవేశాలు కావచ్చు, ఈ 5, 6లో కూడా చేసుకోవచ్చు. ఇల్లు గృహప్రవేశాలు కావచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. 15th రోజు ఇంకా చాలా బాగుంటుంది, 6/6 సూపర్. దీన్ని 6/6 అంటాం. అంటే శుక్రతత్వంతో ఉంటుంది, ఇది బుధతత్వంతో ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. 7/7 ఇది 7, 16, 25 అస్సలు పనిచేయదండి, అస్సలు బాగానే ఉండదు. మొత్తము సన్యాసత్వం చేపిస్తుంది. ఇంట్లో చేరిన, ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఏదైనా వెహికల్ కొనాలన్నా, ఏదైనా కూడా అస్సలు పని చేయదు. చాలా జాగ్రత్తగా ఈ రోజున ఏ పని చేయకుండడమే మంచిది. 7, 16, 25 డేట్స్లో. 8, 17, 26 ఇది కష్టాన్నిచ్చే మంత్, శనికి సంబంధించింది కాబట్టి ఇది కేతువు, ఇది శని, శనికి సంబంధించిన డేట్ కాబట్టి 8, 17, 26 అనేది చాలా డేంజరస్. ఏ పని చేయాలనుకున్నా కూడా ముందుకు సాగదు. మీరు ఈరోజు చేసిన పని, ఒకవేళ బిజినెస్ ఓపెనింగ్ చేశారు, మీ సేల్స్ కానీ అది కానీ స్లోగా అవుతుంటాయి. మీరు తెచ్చుకున్న స్టాక్స్ కావచ్చు, అంటే డబ్బును ఖర్చు పెట్టిస్తుంది కానీ మీకు వచ్చే డబ్బును రానివ్వదు, స్లో చేసేస్తుంది, అంటే ఆగిపోయేటట్టు చేస్తుంది. ఆ రోజు ఓపెనింగ్ రోజు ఏదో అవ్వచ్చు కానీ ముందుకు పోనివ్వదు. దీనికి సంబంధించిన కోడ్స్ ఇవన్నీ ఎట్లయితే ఉంటాయో అది చేయొద్దు. నెక్స్ట్ 9th రోజు, ఓన్లీ 9 ఏమైనా చేయొచ్చు, కానీ 18, 27 దీన్ని 9/9 కోడ్ అంటాము. 18, 27 రోజు ఏది చేయొద్దు. 9th రోజు 9/9 కోడ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కావాలంటే చేసుకోండి, లేకపోతే రిజిస్ట్రేషన్ కావాలంటే చేసుకోండి. భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగుంటుంది ఈరోజు 9/9. ఏదైనా చేసుకోవాలన్నా, అడ్వాన్స్లు ఏమన్నా ఇచ్చుకోవాలన్నా, ఇంట్లో చేరడం అంటే ఇట్లా గృహప్రవేశం కావచ్చు, ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఈరోజు ఇంకా హైదరాబాద్లో బోనాలు అవి కూడా అని చెప్తున్నారు. ఈరోజు 100% చాలా బాగుంది, సూపర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకొని మ్యారేజ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో 19th రోజున చాలా బాగా కలిసి వస్తుంది. అది కూడా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకే సార్, తప్పకుండా. సో ఈ మంత్లో సంబంధించి డేట్స్ ఎలా ఉంటాయో అయితే మనం తెలుసుకుంటూ వచ్చాము. 1/1 కోడ్ బాగుంటుంది, కాకపోతే ఆగస్టు 1st వచ్చేసి మనకు ఆషాఢ మాసం సెంటిమెంట్గా కూడా కొంచెం ప్రాబ్లం కనుక శ్రావణ మాసంలో వచ్చే ఆగస్టు 19th కోడ్ అయితే 1/1 చాలా బాగుందని సార్ చెప్తూ ఉన్నారు. ఇయర్ మొత్తంలో కూడా ఆ కోడే బెస్ట్గా ఉందండి. సో అందుకని ఎవరైనా మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ కూడా మన దాంట్లోనే ఒకసారి రీచెక్ చేసుకోండి. మీ మ్యారేజ్ డేట్ కనుక బాగాలేదు, ఒకసారి రీమ్యారేజ్ గురించి కనుక్కోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.